ఇవి గుర్తున్నాయా? నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి డెఫినెట్ గా తెలిసే ఉండొచ్చు. మా పాప న్యూ బోర్న్ స్టేజ్ కోసం బేబీ కాంబో కిట్ ఒకటి ఆర్డర్ చేశాం కదా, అందులో వచ్చిన క్లాత్ లంగోటీస్ అనమాట. ఇవి టోటల్ గా 6 వచ్చాయి, కానీ ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు. ఎందుకంటే ఇవి జస్ట్ సింగిల్ లేయర్ తో వచ్చాయన్నమాట. లంగోటీస్ అంటే మినిమం 4 లేయర్స్ ఉండాల్సిందే. ఎలాగో మా అమ్మ కుట్టిన లంగోటీస్ ఉన్నాయి కదా, వీటి సంగతి తర్వాత చూద్దాంలే అని పక్కన పెట్టేశాను. ఇంకా వీటిని సెట్ చేయడానికి ఇన్నాళ్ళకి నాకు టైం కుదిరింది. నా దగ్గర ఓల్డ్ ప్లాజో ప్యాంట్ ఒకటి ఉంది. ప్లాజో అనే కాదు, ఏది ఉంటే ఆ క్లాత్ ని తీసుకొని ఆ లంగోటీ సైజ్ కి తగ్గట్టుగా ఒక 4 లేయర్స్ వచ్చేలాగా కట్ చేసుకున్నాను క్లాత్ ని. ఆ కట్ చేసుకున్న క్లాత్ ని లంగోటీస్ మీద పెట్టేసి అంచులు మొత్తం మడతేసి కుట్టేశాను. చూడటానికి అయితే చాలా బాగున్నాయి. అయితే ఇవి ఇంట్లో పక్కన వేస్ట్ గా పడున్నాయి, ఏదో ఒకటి రిపేర్ చేసి యూజ్ చేద్దాంలే అన్నట్టుగా స్టార్ట్ చేశాను. అవుట్పుట్ చూసి యూజ్ చేయడం మొదలు పెట్టాక అయ్యో ఇన్నాళ్ళు అనవసరంగా పక్కన పడేసానే అనిపించింది. ఇవి అంత కంఫర్టబుల్ గా ఉన్నాయి. థ్రెడ్స్ ఉన్నాయి కదా, కట్టడానికి కూడా చాలా సింపుల్ గా ఉన్నాయి. బేబీస్ కి ఎలా కట్టాలా అనేది నేను వీడియో ఎండింగ్ లో చూపిస్తాను. అయితే ఇవి యూజ్ చేసేటప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. అయితే ఈ సింగిల్ లేయర్ క్లాత్ లంగోటీస్ మీషోలో చాలా తక్కువ ప్రైస్ కి ఒక్కొక్కటి 10 to 15 రూపీస్ కి అవైలబుల్ గా ఉన్నాయి. స్టిచ్చింగ్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రెగ్నెన్సీ టైంలోనే అవి కొన్ని ఆర్డర్ చేసుకొని ఏదైనా ఓల్డ్ క్లాత్ ని ఇలా అటాచ్ చేసి చేత్తో అయినా కుట్టేసుకోవచ్చు. హ్యాపీగా లంగోటీస్ లాగా యూజ్ అవుతాయి. డైపర్స్ తో పోలిస్తే ఇవి చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి అండ్ ఇవే మంచిది కూడా. బడ్జెట్ లోనే వస్తే కొన్నాళ్ళ పాటు లంగోటీస్ కోసం వెతుక్కునే అవసరం కూడా ఉండదు. ఇలాంటి లంగోటీస్ మీషోలో బడ్జెట్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి. లింక్స్ కావాలంటే ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ డిఎం చేయండి. అదే మిషన్ ఉన్న వాళ్ళైతే కాటన్ శారీస్ పెట్టి ఇంట్లోనే నార్మల్ లంగోటీస్ కుట్టేసుకోవచ్చు. ఇంకొంచెం మోడర్న్ గా కావాలి అనుకుంటే ఈ మోడల్ లో కూడా కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. నేను ఒకసారి ట్రై చేసి కుడదాం అనుకుంటున్నాను. ఇంకా ప్లాజో బ్యాండ్ ని కట్ చేసి ఈ లంగోటీస్ కి అటాచ్ చేయగా ఇంకొంచెం క్లాత్ మిగిలితే మా బుడ్డ పాపకి ఇలా బుడ్డిస్ కట్ ఒకటి స్టిచ్ చేశాను. ఇంక ఇప్పుడు బేబీస్ కి లంగోటీస్ ఎలా కట్టాలనేది చూపిస్తాను, చూసేయండి. ఈ బొమ్మ మీకు గుర్తుంది, ఒక 2-3 డేస్ బ్యాక్ పోస్ట్ చేశాను కదా, రిటర్న్ చేయాలో ఉంచాలో కన్ఫ్యూజన్ లో ఉన్నాను అని చెప్పి బొమ్మను అయితే ఉంచేశాను. ఎందుకంటే మా పాప చేతికి ఊరికే ఇచ్చాను. దానికి ఆ బొమ్మ నచ్చినట్టుంది, చక్కగా చూసి పట్టుకొని ఆడుకుంటుంది. అందుకే రిటర్న్ చేయబుద్ధి కాలేదు. ఇప్పుడు కూడా చూడండి, దాని చేతుల్లో నుంచి తీసుకొని లంగోటి కడుతుంటే ఎలా చూస్తుందో, దాన్ని ఏదో చేసేస్తున్నాను అనుకొని. ఈ బొమ్మ లింక్ కావాలన్నా కమెంట్ చేయండి. అలాగే నా ఐడియా ఎలా ఉందో చెప్పడం అసలు మర్చిపోవద్దు.